హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు లలితాస్ కిచెన్. ఈరోజు మన వీడియో స్పెషల్ వచ్చేసి ఎగ్ చికెన్ రోల్ ఎలా చేయాలో చూపిస్తాను. పిల్లలకి లంచ్ బాక్సెస్లో కానీ లేదంటే ఈవినింగ్ టైం స్నాక్స్ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. ముందుగా 1/2 kg వరకు బోన్లెస్ చికెన్ తీసుకుని చికెన్ పీసెస్ అనేవి కొంచెం చిన్నగా కట్ చేసుకుని ఇందులోనే కొంచెం పసుపు, మీ రుచి తగినంత ఉప్పు, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, అలాగే గరం మసాలా మీ దగ్గర ఉంటే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. ఇందులోనే కొంచెం మిరియాల పొడి, ఫ్రెష్గా దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 2 స్పూన్స్ వరకు ఆయిల్ కూడా యాడ్ చేసుకుని ఒక బద్ద వరకు నిమ్మరసాన్ని పిండుకొని వీటన్నిటిని చక్కగా మ్యారినేట్ చేసుకోండి. మనం ఆయిల్ వేయటం వల్ల మసాలా అనేది ముక్కకి మంచిగా పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మ్యారినేట్ చేసుకుని ఒక 1/2 అవర్ పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి. ఇప్పుడు మరొక గిన్నె తీసుకుని అందులో గోధుమ పిండి వేసుకుని ఇందులోనే మీ రుచి తగినంత ఉప్పు వేసి ఒక 2 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుని మంచిగా మిక్స్ చేసుకోండి. మనం ఆయిల్ వేయటం వల్ల చపాతీలు అనేవి మృదువుగా వస్తాయి, అలాగే ఎక్కువసేపు మెత్తగా ఉంటాయి. ఆయిల్ వేసి ఒక్కసారి మిక్స్ చేసుకుని ఇందులోనే కొంచెం కొంచెంగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దని మెత్తగా రెడీ చేసుకుని ఒక 10 మినిట్స్ పాటు బాగా నాననివ్వండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని అందులో ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అనేది వేసుకుని మీడియం టు లో ఫ్లేమ్లో బాగా వేయించుకోండి. ఇవి మంచిగా ఒక సైడ్ కుక్ అయిన తర్వాత మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని మంచిగా వేయించుకోండి. చికెన్ అనేది మంచిగా కుక్ అయిన తర్వాత ఇలా కలర్ షేడ్ ఇచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న క్యాబేజ్, అలాగే క్యాప్సికమ్, ఒక చిన్న ఉల్లిపాయను కూడా ఇలా పొడవుగా కట్ చేసి వేసుకుని ఒక 2 మినిట్స్ పాటు మీడియం ఫ్లేమ్లో మంచిగా టాస్ చేసుకోండి. ఈ వెజ్జెస్ అనేవి ఎక్కువ కుక్ అవసరం లేదు, జస్ట్ ఒక 2 మినిట్స్ టాస్ చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మరొక గిన్నెలోకి ఒక 2 eggs తీసుకుని కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుని బీట్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా చపాతీ పిండి, దాన్ని ఇలా ఒక రౌండ్ బాల్లా చేసుకుని మనం డైలీ ఎలాగైతే చపాతీ చేసుకుంటామో అలాగా రౌండ్గా చపాతీ అనేది చేసుకోండి. చపాతీ ఇలా ఎక్కువగా గట్టిగా ప్రెస్ చేయకుండా నార్మల్గా ప్రెస్ చేసుకుంటేనే ప్రెస్ అయిపోతుంది. మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా నేను చూపిస్తున్నట్టు చపాతీ అనేది చేసుకుని ప్యాన్ పెట్టుకుని ప్యాన్ బాగా హీట్ అయిన తర్వాత చపాతీ వేసి ముందు ఆయిల్ వేయకుండా ఇలా కాల్చుకోండి. ఇలా పొంగు వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం కొంచెంగా ఆయిల్ అనేది యాడ్ చేసుకుని చపాతీ అనేది మంచిగా కాల్చుకోండి. చపాతీ అనేది ఇలా 2 sides లైట్గా కాలిన తర్వాత ఇప్పుడు మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని మనం ముందుగా బీట్ చేసుకున్న ఎగ్ అనేది వేసుకోండి. ఎగ్ వేసుకున్న తర్వాత చపాతీ మొత్తానికి ఇలా స్ప్రెడ్ చేసుకోండి. చపాతీ మొత్తాన్ని ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మెల్లిగా మరొక సైడ్కి ఫ్లిప్ చేసుకుని ఎగ్ అనేది కూడా కొద్దిసేపు కాలనివ్వండి. ఎగ్ అనేది ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఒక ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ఏదైతే వెజ్జెస్ సార్ట్ చేసుకుని పక్కన పెట్టుకున్నామో ఆ వెజ్జెస్ అన్నిటినీ ఇలా ఒక లైన్లో బాగా అడ్జస్ట్ చేసుకోండి. వెజ్జెస్ అన్నిటినీ ఇలా ఒక లైన్లో పరుచుకున్న తర్వాత మనం ముందుగా చికెన్ కూడా ఫ్రై చేసుకున్నాం కదా, ఆ చికెన్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని ఆ చికెన్ కూడా దీని మీద యాడ్ చేసుకోండి. ఇలా నేను చూపిస్తున్నట్టు చికెన్ ముక్కలు కూడా ఇలా యాడ్ చేసుకుని దీని మీదే టొమాటో కెచప్ కూడా యాడ్ చేసుకుని రోల్ చేసుకుంటే మన ఎగ్ చికెన్ రోల్ అనేది రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పేసేయండి. అంతే ఈ వీడియో. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.